హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో చేపలు, ఆనియన్స్ ఒక 2 సన్నగా తరిగి పెట్టుకోండి, పచ్చిమిర్చి ఒక 7-8 సన్నగా తరిగిన టమాటా, తర్వాత మామిడికాయ ముక్కలు, ఒక మామిడికాయని ముక్కలు చేసి పెట్టుకోండి, కొత్తిమీర, తగినంత కొత్తిమీర, కరివేపాకు, చింతపండు ఒక 100 గ్రాములు. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకుందాం. దీంట్లోనే కరివేపాకు కానీ వేసేయండి. వేసేసి దోరగా వేయించుకోండి. ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకొని బాగా కలబెట్టండి. బాగా ఫ్రై అవ్వాలా ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోండి. టమాటాలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు బాగా మెత్తపడేదాకా మూత పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు వేసి బాగా మెత్తపడేదాకా, టమాటాలు బాగా మెత్తపడేదాకా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి మధ్యలో చూస్తూ ఫ్రై చేయండి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. మూత తీసి టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కారం, ఒక 4 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసి బాగా కలపండి. కారం వేసాక బాగా కలుపుకోవాలా. టమాటాలు అంతా బాగా మగ్గిపోయినాయండి. ఆయిల్ కానీ తేలుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. బాగా కొత్తిమీర ఎక్కువ వేయాలండి. చెయ్యి నిండా తీసుకొని వేయండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాక చింతపండు పులుసు చిక్కగా పోసుకోండి. చిక్కగా పోసుకొని మన కూర ఎంత చిక్కగా ఉందో చూసుకోండి. ఫస్ట్ దాన్ని బట్టే మనము వాటర్ పోసుకోవాలండి. ఫస్ట్ చూసుకోండి, చిక్కదనం చూసుకొని ఎంత చిక్కగా ఉందో చూసుకొని, తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారము అంతా సరిపోయిందో లేదో చూసుకొని వాటర్ పోసుకోవాలా. తగినంత వాటర్ పోసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకాలండి. నేను చేసినట్టే చేసుకుంటే చేపల పులుసు బాగుంటుందండి. ఇప్పుడు మూత తీసి చూడండి, పులుసు బాగా మరుగుతూ ఉంది. ఈ మరిగేటప్పుడు ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకోండి, ఒక్కొక్కటిగా వేసుకోండి. చేప ముక్కలు వేసుకొని పులుసుని ఎక్కువ కలబెట్టకుండా ఊరికే గెంటితో ఒకసారి అట్లా కలబెట్టేసి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోండి. చేపలతో పాటే మామిడికాయ ముక్కలు కానీ వేసేసుకోండి. మామిడికాయ ముక్కల వల్ల చేపల పులుసు మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దొరికితే మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దొరికే సీజనే కాబట్టి వేసుకోండి మామిడికాయ ముక్కలు, చాలా బాగుంటుంది చేపల పులుసు. ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి చూడండి ఆయిల్ బాగా తేలుతుంది. ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టండి. చూడండి, మూత తీసుకొని చూడండి, ఆయిల్ బాగా తేలిపోయిందండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిందండి. నెల్లూరు చేపల పులుసు అండి. నా స్టైల్లో చేసుకోండి. నేను చేసినట్టు చేస్తే చాలా బాగా వస్తుందండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే, నేను చేసిన చేపల పులుసు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.